హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే హెల్దీ రెసిపీ ప్రోటీన్ లడ్డు. ఇలా చేసిన లడ్డూని రోజుకొకటి చొప్పున తిన్నారంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చిన్నపిల్లల్లో ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 15 వరకు బాదం పప్పును వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పప్పులోకి జీడిపప్పును కూడా 1/2 కప్పు వరకు వేసుకొని 1 నిమిషం పాటు మంటని సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులోకి 1/2 కప్పు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. సగ్గుబియ్యం చాలా చాలా హెల్దీ అండి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని ఒక 10 మినిట్స్ వరకు ఇలా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు అవిసె గింజలను తీసుకోవాలి. ఈ అవిసె గింజలు మనము ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదండి, ఆ గింజలను వేసుకొని 1 నిమిషం పాటు జస్ట్ 1 నిమిషం వేయిస్తేనే చిటపట్లాడిపోతాయండి. ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం అంటే సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవడమే. ఇలా కొంచెం వేగిపోయాక ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి తామర గింజల్ని ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలండి. ఈ గింజలనే మకానా అని కూడా అంటారండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి వీటిని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, సగ్గుబియ్యాన్ని వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మకానాన్ని వేయించుకున్నాం కదా, వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా కాదండి, కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇదే గిన్నెలో వేసేసుకొని ఒకసారి ఈ పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 కప్పుల వరకు బెల్లాన్ని అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కరిగించుకున్న తర్వాత ఇది పాకం పట్టాల్సిన పని లేదండి, జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా తీగ పాకం వచ్చాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ, నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒకసారి హాఫ్ వేసి ఇంకొకసారి హాఫ్ వేస్తున్నానండి. ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకు దగ్గరగా అయిపోతుందండి పిండి మొత్తము. చూసారా, ఇలా పిండి అవిసె గింజలు వేసాం కాబట్టి కొంచెం జిగటగా వస్తుంది, బట్ లడ్డు చుట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. వేడిపైన ఉంటే మనం ఉండలు చుట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులా చుట్టుకోవాలి. చూసారు కదా, ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు తయారైపోయింది. ఇప్పుడు మిగతావి కూడా ఇలానే లడ్డూలా చుట్టుకోవాలి. లడ్డూలా చుట్టుకునేప్పుడు పాకం గట్టిగా అనిపిస్తే 1 నిమిషం పాటు మళ్ళీ స్టవ్ పైన పెట్టేస్తే మెత్తగా అయిపోతుందండి. అప్పుడు ఈజీగా ఉండలు చుట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ లడ్డూలో వేసిన ఫ్లాక్స్ సీడ్స్ వల్ల జుట్టు రాలడం, మలబద్ధకం, అజీర్ణం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయండి. ఒకసారి ఈ లడ్డూను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.